సార్ నమస్తే. ఆ! పేరు రవీందర్ రెడ్డి. ఇప్పుడు మనం పహల్గామ్ అటాక్ చూసాం సార్. పహల్గామ్‌లో జరిగిన అటాక్. ఇది ఎట్లా ప్రతిస్పందన చర్యగా భావిస్తున్నారా? ఎట్లా భావించొచ్చండి? ఉత్పన్న చర్య గదా! ఎందుకంటే వాళ్ళు అనుకోకుండా వాటర్‌లో చొరబడిందో గాని వేరే వేషంలో వచ్చేసి దాడి చేయడం అనేది పెనుపన్న చర్య గదా! డైరెక్ట్‌గా వ ఫేస్ టు ఫేస్ అటాక్ చేస్తే పెనుపన్న చర్య కాదంటాం. వాళ్ళు అనుకోకుండా వేరే వేషంలో వచ్చి చేయడానికి దాన్ని పెనుపన్న చర్య అంటాం కదా! సార్ ఇప్పుడు మనం ఈరోజు తెల్లవారుజామున 1:30 14 నిమిషాలకి మనం ఇంకా ఆపరేషన్ స్టార్ట్ చేసాం. అక్కడ పాకిస్తాన్ వాళ్ళ ఉగ్రవాదుల శిబిరాలను మనం నాశనం చేసాం. మరి ఇది ఎటువంటి చర్య అండి? మనం చేసిందంటే మనం ఓన్లీ ఉగ్రవాదుల్ని మట్టుపెట్టాలి అనే ఉద్దేశంతోటి చేసాం. తోడు మనకి ప్రతి ఒక్క కంట్రీ కూడా ఉగ్రవాదుల్ని లేకుండా చేయాలి అనే దానితోటి ఉన్నారు కాబట్టి తప్పేం లేదు. ఎందుకంటే మనం ముందే చెప్పి చేస్తున్నాం కదా! మనం చెప్పకోకుండా ప్రపంచ దేశాలకు తెలియకోకుండా చేసేది కాదు అది. మనం ప్రతి ఒక్క దేశానికి చెప్పి చేస్తున్నాం కాబట్టి ముందే ఉగ్రవాదుల్ని హతం చేయాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకున్నాం. ఇప్పుడు ఉరి జరిగిన, ఇప్పుడు బాలాకోట్ జరిగిన, ఇప్పుడు ఇది ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఇప్పుడు మనకి ఆర్మీకి ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చారా సార్ ఈ గవర్నమెంట్? 100% ఫ్రీ హ్యాండ్స్ చేశారు. 100% ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చేశారు. అయినా సరే ఇది అని చెప్పేసి మనకు వదిలేసారు. ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ త్రివిధ దళాలు ముగ్గురికి కూడా ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చేసారన్నమాట. మొత్తానికి మన ఆర్మీ సోల్జర్స్ వెస్ట్ ఇబ్బంది వారసులు. 100% ఒక్కసారి గనుక ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చారు కాబట్టి దానికి కొంచెం అన్ని విధాలుగా ఆలోచించుకొని స్టార్ట్ చేయాలి కాబట్టి లేట్ అయింది. ఒకసారి మనది స్టార్ట్ అయితే మాత్రం ఇంకా మన పీఓకి ఎప్పుడైతే వాళ్ళ పీఓకి యాక్షన్ మనది మనం తిరిగి తెచ్చుకునే ప్లాన్‌లో ఉన్నారు కాబట్టి కొంచెం లేట్ అయింది. ఇప్పుడు పీఓకేని కూడా మన భారతదేశంలో కలిపేస్తున్నారు. 100% ఆ ప్లాన్ ఉంది కాబట్టి కొంచెం టైం తీసుకుంటున్నారు. నమస్తే సార్. అండి నా పేరు నల్లమూరి వెంకటేశ్వరరావు. అయితే ఈ ఉగ్రదాడి మీద ఈ ఎవరైతే మన పాకిస్తాన్ ఇన్ని రోజుల నుంచి సతాయిస్తున్నారో వాళ్ళని ఈ చర్య ఎప్పుడో తీసుకోవాల్సి ఉండే. మనం ఏదో శాంతి శాంతి అంటుంటే మరీ రెచ్చిపోయి అయిన దానికి కాని దానికి అక్కడ వాళ్ళు ఈ సెంటర్స్ పెట్టి ఉగ్రవాదులను తయారు చేసి మన మీదకి వదలటం, అమాయకులైన ప్రజల్ని నానా హింసలు పెట్టడమే కాకుండా మనకు హైదరాబాద్లో జరిగిన లుంబిని పార్క్ కానీ గోకుల్ చాట్ కానీ ఎన్నో వాళ్ళు చేశారు. బొంబాయి ఉగ్రదాడి కానీ ఎన్నో చేశారు. కానీ మనం ఒక్కసారి కూడా పాకిస్తాన్లో పోయి అలాంటి దాడులు చేయటం కానీ ఏదీ చేయలేదు. ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ కూడా వాళ్ళు మన దేశం అనే భావంతో అలాంటి దాన్ని ఖండించాలి, కనీసం ఖండించాలి. ఈ తప్పుడు వ్యవహారం జరగడం తప్పు. ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరుగుతున్నాం, ఇక్కడే తింటున్నాం కాబట్టి మీరు ముస్లిమ్స్ అయి ఉండి మా ముస్లిమ్స్ని మీద మేము కూడా చచ్చిపోతాం కదా అని ఖండించాలి. కనీసం అది కూడా ముందుకు రావట్లేదని బాధపడుతున్నాం. సరే ఇప్పటికైనా కూడా ఈ మన ఇండియన్ ప్రభుత్వం తీసుకునే చర్య చాలా నాకు సంతోషం అనిపించింది. ఎప్పుడు భయపడుతూ ఉండకూడదు, ధైర్యంగానే ఉండాలి, ముందుకు పోవాలి. ఇది నాకు భారత మాతాకి, భారత మాతాకి. నమస్తే సార్. పేరు సార్? శ్రీనివాస్. సార్ నైట్ 1:14 పాకిస్తాన్ మీద భారత్ చేసిన అటాక్ ఎలా భావిస్తుంది? చాలా బాగుందండి. భారత్ పైకి మన కన్ను ఎత్తి చూసినా కానీ మన కళ్ళు పీకు పారేయాలి, మన పాతి పెట్టాలి, మన భారత వైపు చూడాలి, రాకుండా చేయాలి, కాశ్మీర్ను సాధించాలి. ఇప్పుడు పీఓకిని కూడా ఆక్యుపై చేయాలనేసి ప్రధాన డిమాండ్ చేస్తుంది సార్. పీఓకిని ఆక్యుపై చేయాలండి, చేస్తే చాలా మంచిది. ఓకే సార్. భారత మాతాకి, భారత మాతాకి, భారత మాతాకి, భారత మాతాకి.